గంగాపురం వెంకరెడ్డి గారు. నమస్తే చెప్పండి. నమస్తే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉర్రూతలు గీస్తుంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వీరు వారు అని కాకుండా మొత్తం మీద కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు మినహా రేవంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు సహా రాష్ట్రంలో ఉన్న కీలక నేతలతో పాటు సెలబ్రిటీలు, అనధికారికలు, అధికారులతో పాటు వ్యాపారవేత్తలు, జడ్జీలతో సహా. ఎందుకంటే ఒక కేసులో ఒక జడ్జి అప్పుడు ఉన్నటువంటి ఒక ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ఒక అంటే మనం దాని పేరు తీయకూడదు కానీ అది మినహాయించింది ఆ ఎగ్జామ్కి సంబంధించి అని అనగానే ఆ జడ్జి దాని గురించి మాట్లాడితే ఆ జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎంత నీచమండి ఇది, ఎంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టింది, ఏంటి పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్ లోపల చెప్పుకోవడానికి అంటే చాలా వరకు కూడా ఒక అధికారులను, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళను ఒక నక్సలైట్ పేరు మీద పెట్టి నక్సలైట్ల లిస్టులో ఎట్లీస్ట్గా ఉన్నారు అని చెప్పేసి పెట్టి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తున్నామని ఇవ్వడం వరకు ఎంతవరకు అది ఎంత కూడా బండి సంజయ్ గారు ఇలాంటి వ్యక్తులను ఉరిదీస్తే ఒక్కసారి చనిపోతారు కాదు, వాళ్ళ చిత్రహింసలు పెట్టి రోజువారీగా చిత్రహింసలు పెట్టాలని చెప్పారు. అంటే ఎంతవరకు ఇది ఎట్లా దీని పరిస్థితి ఏంటి? రాజమౌళి గారు, మొదట నేను చాలా డిబేట్లలో ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు కూడా ఇంత ధైర్యంగా విశదీకరించినటువంటి వ్యక్తి మీరు. ముందు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ప్రజా సంబంధమైనటువంటి ఒక అవినీతి ఆరోపణలు వ్యక్తిగత జీవితంలోకి భావ స్వేచ్ఛ అని నశించేటట్టుగా చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క విధానాలను అందరం కూడా సభ్య సమాజం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సాధారణంగా ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము పరిపాలన కోసము, టెర్రరిస్టుల కోసము, సంఘ విద్రోహ శక్తుల కోసము, ఇతరత్రా కూడా శాంతి భద్రతలను భంగం కలిగించేటువంటి వ్యక్తుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే అభ్యంతరం లేదు, అది అనుమతి ఉన్నది చట్ట ప్రకారంగా. దాన్ని కూడా ఒక ప్రొసీజరల్ సిస్టమ్ ఫాలో అవుతారు రాజమౌళి గారు. ఊరికే ట్యాప్ చేయడానికి కూడా వీల్లేదు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే గతంలో డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి నుంచి, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఫలానా రాజమౌళి గారు ఫోన్ ట్యాప్ చేస్తున్నాము, కారణం ఏంది, రాజమౌళి గారు సంఘ విద్రోహ, నక్సలైటా, అంతర్జాతీయ టెర్రరిస్టా, దానికి సంబంధించినటువంటి ఒక ఆధారాలు చెప్పిన తర్వాతనే అనుమతిస్తారు. ఆ రకంగా మిమ్మల్ని ఫాలో చేయడం అనేటువంటిది, ట్యాప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ జమానాలో నీచాతి నీచంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ స్వేచ్ఛ అనండి, మీరు వ్యక్తిగత స్వేచ్ఛ అనండి, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి రాజమౌళి గారు. ఈ రెండింటిని కూడా తుంగలో దొక్కేటువంటి పద్ధతి లోపల ఈ గత ప్రభుత్వము దీన్ని దుర్వినియోగం చేసింది అనేటువంటి వార్తలు మనకు పుంకాలుగా కనపడుతున్నటువంటి అంశము. ఎందుకంటే దీనికి మొత్తం ఎస్ఐబి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి బ్యూరోకు సంబంధించినటువంటి ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత ఏం ఆసక్తి అండి, ఏం ఇంట్రెస్ట్ అండి, ప్రభాకర్ రావులు, రాధాకిషన్ రావులు, మరి ప్రణీత్ రావులు, అంతా రావులను తీసుకొచ్చి రిటైర్ అయినటువంటి వాళ్ళని తెచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం, అవినీతి ప్రయోజనాల కోసం, అక్రమ సంపాదన కోసం, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను అంచడానికి, వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి సెలబ్రిటీల యొక్క వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడము, వారి సమాచారాన్ని సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అంశాల గురించి బ్లాక్మెయిల్ చేయడము, మా స్వయంగా మా విలువలు కలిగినటువంటి మా పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారే ఆయన సిట్ ఎంక్వైరీ పోయిన తర్వాత బయట చెప్పినటువంటి విషయాలు వింటే చాలా మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటిది. ఆయన ఒక ల్యాండ్కు సంబంధించినటువంటి డీలింగ్లో కొనేటువంటి పరిస్థితి లోపల ఆయన ముందే గ్రహించి ఎవరికైతే కొంటున్నారో ఆయనకు సంబంధించినటువంటి భూమి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఫలానా ప్లేస్లో మీరు ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికీ కూడా పోలీసులు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి. దాంట్లో 10-12 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి నుంచి వీరు డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది కూడా ఆయన స్వయంగా చెప్పినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక ప్రభుత్వం అనేటువంటిది ప్రజా రక్షణ కోసం ఏర్పడుతుంది, శాంతి భద్రతల కోసం ఏర్పడుతుంది, దాంట్లో మనకేం సందేహం లేదు. అసలు లీస్ట్ ఎట్లా తీసుకొచ్చినారు వీళ్ళు, టెలిఫోన్ ఆపరేటర్స్ నుంచి ఏ ఆపరేటర్స్ నుంచి తీసుకొచ్చినారు, టెలిఫోన్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ లీస్ట్ ప్రకారంగా మరి ఏ రకంగా ఇచ్చినారు అనేటువంటిది వాళ్ళ బయటకు వచ్చినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. మూసీ నదిలో అంటే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మూసీ నదిలో మన పడేసినారని చెప్పి సరే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, కొంత సమాచారం వచ్చింది, కొంత సమాచారం రాలేదు, ఒక 4-5 వేల ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి అనేటువంటిది. ఇంత ఉంటుందా రాజమౌళి గారు? 4,000-5,000 మంది. నేను ఎందుకంటే నేను అప్పుడు కోదండరామ్ గారితో ఉన్నాను. కోదండరామ్ గారు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే మీరు ఫోన్లో మాట్లాడకండి సార్ అనేవాడు. అదేంటి సార్ అంటే మీకు తెలియదు సార్ ట్యాప్ అవుతుంది అనేటువంటి వారు. మేము ఒకసారి జయపాల్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాం. జయపాల్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే కోదండరామ్ గారు ఆయన ఫోను కార్లో పెట్టిపోయినాడు, కార్లో పెట్టి డ్రైవర్కి అప్పచెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను నమ్మలే ఆ రోజున ఇది ఇట్లా ఉంటుందా అనేటువంటిది. కానీ భయంకరమైనటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వము వ్యక్తిగత స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను, ఇంకా అనేక ఆర్థిక
ఆ, అవినీతి కోసం ఆ, వివిధ పద్ధతుల ద్వారా వ్యక్తుల జీవితంలో చెలగాటమాడింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఆధారాలు వస్తున్నాయి. మరి అతను మీరు అన్నట్టుగా విశ్లేషకులు గారు అన్నట్టుగా ఏంటంటే ఒక సంవత్సరం వరకు అమెరికాలో ఉన్నాడు. అది కూడా ముందస్తు అరెస్ట్ వారెంట్ తెచ్చుకొని ఇప్పటికి నడుస్తున్నది. సుప్రీంకోర్టులో వీళ్ళు పరిశీ చేస్తున్నారు అతని అరెస్ట్ కస్టడీకి ఇవ్వాలని. అది ఏ రకంగా చేస్తున్నారు, ఎంత బలహీనంగా చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు వస్తాయి. నేనేమంటున్నా అంటే బలహీనమైనటువంటి విచారణ జరగకూడదు. ఇది చాలా అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ చర్య ద్వారా, ఈ దర్యాప్తు ద్వారా ఒక గుణపాఠం రావాలి. అధికార పార్టీని ఏ పార్టీ అని ఉండదు కాక రేపు వాటికి ఒక కనుచూపులో కనపడేటువంటి వాస్తవాలు ఉండాలి. ఆ తర్వాతనే వచ్చే ప్రభుత్వాలు ఆ పద్ధతిని పాటించవు. కానీ వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటిది ఏంటి, రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఏదో స్లో డౌన్ అన్నట్టుగా పోతుంది. ఏమనంటే ఏమంటారు, రోజుకు ఒకరిద్దరిని ఎందుకు పిలవాలండి ఎంక్వైరీకి? ఇప్పటికే చాలా మంది రోజుకు 4-5 పిలవాలా? ఒక అరగంటలో వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని సేకరించాలి ఒకరొకరి నుంచి. ఇప్పటికి వాస్తవానికి ఆ ఎంక్వైరీ క్లోజ్ చేయాలా? ఎఫ్ఐఆర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలా, ఇంకా అదనపు సమాచారాన్ని తీసుకోవాలా. సమాచారాన్ని అసలు ఆ టెలిఫోన్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్, ఇప్పుడు ఎయిర్టెల్, టాటా, వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదండి, ఎవరెవరి దగ్గర నెంబర్స్ తీసుకున్నారు, ప్రొక్యూర్ చేసినారు అనేది. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? నేనేమంటున్నా అంటే స్వయంగా కేసీఆర్ గారి కూతురు మాట్లాడుతున్నటువంటి పద్ధతి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటిది. నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. చివరికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది ఏందో తెలుసా? కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినారు, హరీష్ రావు గారి ఫోన్లు ట్యాప్ చేసినారు, ఆ మంత్రుల, ఎమ్మెల్యేల. ఎందుకంటే మీకు తెలుసు, మా ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్ గారి సంబంధించినటువంటి సమాచారము అక్కడ చూసినారు. మొయినాబాద్ గెస్ట్ హౌస్లో, ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మాకు ఈ రకంగా జరిగింది, స్వాములు అట్లా చేసినారు, ఆఫర్ ఇచ్చినారు, పార్టీలో చేరమన్నారు, డబ్బులు అన్నారు, రకరకాలుగా. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఏ ధైర్యంతో ఇది చేసినాడు అనేటువంటిది వల్ల తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, నేరస్తులను తేల్చవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకో అన్ని కేసుల్లో, ఏ కేసులో కూడా రాజమౌళి గారు మనం అనకూడదు కానీ ఏ ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు జారీ చేయలేదు. అన్ని కేసులు రెడీగా ఉన్నాయండి. విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు అధిక మొత్తాలు చెల్లించి కమిషన్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కొన్నటువంటి పరిస్థితి పుంకాలుగా వార్తలు ఆనాడు వచ్చినవి. దాని మీద కమిషన్ ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఆ ఫైల్ ఉంది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ జారీ చేయలే. నేను అడుగుతుంది ఏంటంటే ఈ కార్ రేసింగ్కి సంబంధించి కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదండి? స్పష్టంగా 3 అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, రాజ్యాంగ ప్రకారంగా మంత్రిమండలి అనుమతి లేకుండా అంత పెద్ద మొత్తంలో 40-50 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. అరవింద్ కుమార్ గారిని తీసుకొచ్చినారు. ఏమైంది ఎంక్వైరీ ఇంతవరకు అర్థం కాలే. మధ్యన అమెరికా పోయినాడు, వచ్చినాడు. మళ్ళీ నేనేమంటున్నా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ను తుంగలో దొక్కి ఆ పేమెంట్లు జరగడం జరిగినటువంటిది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఫైల్ అట్లాగే ఉంది. దాని మీద అప్పుడప్పుడు వార్తలు కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే డ్రగ్స్కు సంబంధించిన కేసు ఏమైంది, నయంకి సంబంధించిన కేసు ఏమైంది, ఇవన్నిటి బాధ్యతలు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జైల్లో పెడతాను, ఈ రకంగా చేసినటువంటి వాళ్ళను జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజన్నా కూడా వాటి గురించి మాట్లాడుతున్నాడా చెప్పండి? వాటిని ఒక్క కేసు కూడా ముగించిందా చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళ బండి సంజయ్ గారు అన్నట్టుగా ఏంటంటే ఈ కేసు సిట్టుతో కాదు, సిబిఐకి ఇవ్వాలా, అసలే నేరస్తులు బయటకు వస్తారు కాబట్టి ఆయనను అనేక రకాలుగా మీకు తెలుసు. ఒక రోజు ఆయన అరెస్ట్ చేసి 317 జీవో రద్దుకు సంబంధించి 6 పోలీస్ కమిషనరేట్లను తిప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ రకంగా హరాజ్ చేసినటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరాచక పాలన ముగింపుగా ఈ విచారణ జరగాల, ఎఫ్ఐఆర్ జారీ కావాలా, నేరస్తులకు శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం రాజబాబు గారు.